హాయ్ మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన పద్మలత గారు గుంటూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఆలయాలు ఎందుకు, ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే అండి. ముందుగా మనకి ఈ ధ్యానాన్ని పరిచయం చేసిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మనకి రోజు తీవ్ర ధ్యాన సాధన అందిస్తున్న తటవర్తి రాఘవరావు సార్కి, రాజలక్ష్మి మేడం గారికి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మీకోసం ఛానల్ వారికి కూడా నా ఆత్మ ప్రణామాలు. జూమ్లో వీక్షిస్తున్న ఆత్మబంధువులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలండి. నా పేరు మాధవీలత. నేను గుంటూరు నుండి మాట్లాడుతున్నానండి. నేను తటవర్తి రాఘవరావు సార్ రాసిన శాస్త్రాలు అర్థం అంతరార్థం ఆ బుక్లో నుండి ఆలయాలు ఎందుకు అనే టాపిక్ గురించి నాకు తెలిసిన మేరకు నేను వివరిస్తానండి. సార్ ఈ బుక్లో ఎన్నో విషయాలు వివరించారండి. పుణ్యం అంటే ఏమిటి, ఉపవాసం అంటే ఏమిటి, మౌనం అంటే ఏమిటి, జాగారం, పూజ, స్తోత్రం, జపం, వీటి చాలా విషయాలు దీంట్లో వివరించారు సార్. కానీ మనకేంటంటే అండి, ప్రాపంచికం వాటి అర్థాలు మనకు తెలుసు, కానీ వాటి అంతరార్థాల గురించి సార్ ఈ బుక్లో చాలా చక్కగా వివరించారు. నాకు చాలా ఈ బుక్ చాలా బాగా నచ్చిందండి. అందరికి కూడా నచ్చుతుంది. ఇప్పుడు చాలా మందికి ఈ టాపిక్ గురించి, అంటే ఆలయాలు ఎందుకు అనే దాని గురించి తెలుసుకోవటం అవసరం ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళకి అని నేను ఈ టాపిక్ చెప్పదలుచుకున్నాను మేడం. మరి మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాక మరి మనందరం ఏం తెలుసుకుంటున్నామంటే, భగవంతుణ్ణి చేరే మార్గం ధ్యానం అని తెలుసుకుంటున్నాం. భగవంతుణ్ణి చేరే మార్గం ధ్యానం అని మన గురువులు చెప్తున్నారు. మరి అందరికీ ఒక డౌట్ వస్తుంది, ఈ ఆలయ సాంప్రదాయం అనేది ఎందుకు వచ్చింది? మరి భగవంతుణ్ణి చేరే మార్గం ధ్యానం అయితే ఈ ఆలయ సాంప్రదాయాలు అనేవి ఎందుకు వచ్చినవి అని అందరికీ ఒక డౌట్ వస్తూ ఉంటుంది. మరి ఆలయ సాంప్రదాయం అసలుకి ఎవరు ప్రవేశపెట్టారు? మరి మరి ఈ ఆలయ సాంప్రదాయాలు అనేవి మరి పెద్దలే కదా ప్రవేశపెట్టింది. మరి పెద్దలు, పండితులు, ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ మరి ఏ ప్రయోజనం లేకుండా, మరి ఆ ఆలయాలు వల్ల ఏ ప్రయోజనం లేకపోతే ఈ ఆలయాల సాంప్రదాయం అన్నది ఎందుకు ప్రవేశపెట్టబడింది మరి అని ఎవరికైనా ఒక సందేహం వస్తూ ఉంటుంది. మరి ఈ సాంప్రదాయాన్ని పెద్దలు కానీ, పండితులు, గురువులు ఎంతోమంది అనుసరిస్తున్నాడు కూడా, ప్రవేశపెట్టడం కూడా కాదు, ఎంతోమంది అనుసరిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. ఈ ఆలయ సాంప్రదాయాల్ని పెద్దలు, పండితులు, గురువులు అనుసరిస్తున్నారు మరియు ప్రోత్సహిస్తున్నారు కూడా. మరి మీరంతా మరి వీటి గురించి ఏదో ప్రయోజనం లేదే ఎందుకు ప్రోత్సహిస్తున్నట్లు అన్న సందేహం మనందరికీ ఉంటుందన్నమాట. మరి ఆలయ సాంప్రదాయంలో ఏంటంటే చాలా విషయాలు ఇక్కడ సారు ఈ బుక్లో వివరించడం జరిగింది. మనం ఏంటంటే మామూలుగా ఆలయ సాంప్రదాయంలో కొండల మీద ఉన్న గుడికి నడిచి వెళ్తే పుణ్యం అనుకుంటాం. కొండ మీద ఉన్న గుడికి నడిచి వెళ్తే పుణ్యం అనుకుంటాము. ఇంకా ఏంటంటే గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే పుణ్యం అంటారు. గుడి చుట్టూ ఇట్లా ప్రదక్షిణాలు నేను ఈరోజు గుడికి వెళ్ళి ఇన్ని ప్రదక్షిణాలు చేశాను, 101 ప్రదక్షిణాలు చేశాను, 58 ప్రదక్షిణాలు చేశాను, ఇట్లా అంటూ ఉంటారు. అది పుణ్యం అనుకుంటారు. ఇంకా ఏమనుకుంటారంటే, ఉదయాన్నే అక్కడ గుడి దగ్గర కొలను లాగా ఉంటుంది. ఆ కొలంలో దగ్గరే నదిలో కానీ స్నానం చేస్తే, కొలంలో కానీ నదిలో కానీ స్నానం చేస్తే పుణ్యం అంటారు. ఇంకా సాష్టాంగ నమస్కారం చేస్తే పుణ్యం అంటారు. ఇంకా మరి గుళ్ళోకి వెళ్ళి మరి ఆ పూజారి చేత శటగోపం పెట్టించుకుంటే పుణ్యం అనుకుంటాము. ఇంకా హుండీలో కానుకలు వేస్తే పుణ్యం అనుకుంటాము. మరి అక్కడ పూజారి గారి పెట్టే ప్రసాదం తింటే పుణ్యం అనుకుంటాము. మరి అక్కడ గుడిలోకి వెళ్ళి ఆ విగ్రహాన్ని దర్శించుకుంటే మరి అది పుణ్యం అనుకుంటాము. మరి ఇవన్నీ పుణ్యాన్ని చేకూర్చేవి అని చెప్పి మరి ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఇవన్నీ పుణ్యమే, వీటి వల్ల పుణ్యం వస్తుందని చెప్పి మరి అందరూ ప్రతి ఒక్కళ్ళు దీన్ని అనుకరిస్తున్నారు. మరి ఇవన్నీ ఆ పుణ్యం వస్తుందనే చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఇవన్నీ చేస్తున్నారు.
మరి వీటి వలన వచ్చే పుణ్యం ఏమిటి అంటే, పుణ్యం అంటే మరి మనకి కలిగే లాభం ఏమిటి అని మనం తెలుసుకోవాలన్నమాట. అసలుకి పుణ్యం అంటే ఏంటి అంటే మనకు కలిగే లాభం. పుణ్యం అంటే ఏంటి అంటే మనకు కలిగే లాభం అని తెలుసుకోవాలి. మరి ప్రతి ఒక్కరూ కూడా మరి ఏ లాభం లేకుండా మరి పెద్దలు ఇలాంటి సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టరు అనమాట. మరి పెద్దవాళ్ళు ఏంటంటే ఏదో ఒక లాభం లేకుండా మరి ఇటువంటి సాంప్రదాయాలు అనేవి ప్రవేశపెట్టరు కదా. మరి అందరూ దీన్ని అనుసరించరు కదా. మరి పెద్దలు ప్రవేశపెట్టారు సరే, మరి దీన్ని అనుసరిస్తున్నారు కదా. మరి ఏ లాభం లేనిదే ఎవరు దీన్ని అనుసరించరు కదా. మరి అందుచేత వీటి వలన వచ్చే పుణ్యం ఏమిటో అంటే మరి లాభం ఏమిటో తెలుసుకుందాము. మరి ఆలయ సాంప్రదాయాల్లో చాలా అంతరార్థం దాగి ఉందన్నమాట. ఈ ఆలయ సాంప్రదాయాల్లో చాలా అర్థము, దాంట్లో అంతరార్థము చాలా దాగి ఉన్నదన్నమాట. మరి ఏంటంటే మరి మనం సమాజంలో గమనిస్తూ ఉంటే మరి ఏంటంటే రకరకాల మనుషులు కనిపిస్తూ ఉంటారు. సమాజంలో మనకి రకరకాల మనుషులు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ రకరకాల ప్రవర్తనలు కలిగి ఉంటారు. మనం ప్రతి ఒక్కరూ ఒకలాగే ఉంటారు. మానవులంతా ఒకే రకంగా ఉంటారు. కానీ వాళ్ళు రకరకాల ప్రవర్తనలు కలిగి ఉంటారు. చూడటానికి అందరూ ఒకే రకంగా కనిపిస్తారు. మరి వాళ్ళ ప్రవర్తన వేరువేరుగా ఉంటుంది అని సార్ ఇక్కడ వివరించడం జరిగింది. ఎలా ఉంటారంటే వాళ్ళు మరి కొంతమంది ఏమో దారి దోపిడీలు, నేరాలు, హత్యలు ఇలా చేసేవాళ్ళు అలాంటి ప్రవర్తన కలిగిన వారు ఉంటారు. ఇంకా మోసాలు చేసే వాళ్ళు ఉంటారు. మరి వీళ్ళంతా ఏంటంటే వాళ్ళ స్వలాభం కోసం అంటే ఇతరులకు నష్టాన్ని కష్టాన్ని కలిగిస్తున్నారు. వాళ్ళ సొంత లాభం కోసం ఏంటంటే వీళ్ళు ఇతరులకి నష్టాన్ని కష్టాన్ని కలిగిస్తున్నారు. మరి ఇలాంటి వారి వలన మరి ఏంటంటే ఇలాంటి ప్రవర్తన కలిగి ఉన్న వారి వలన చాలా మంది దుఃఖాన్ని పొందుతున్నారు. మరి వీరి వలన ఎవరికి శాంతి అనేది ఉండదన్నమాట. మరి ఇలాంటి ప్రవర్తన కలిగిన వారి వలన ఎవరికి శాంతి అనేది ఉండదు. మరి వీళ్ళని ఏంటంటే పాపాత్ములు అంటారనమాట. ఇలాంటి వారిని, ఇలాంటి మనస్తత్వం కలిగిన వారిని ఏంటి అంటే పాపాత్ములు అని చెప్పటం జరిగింది. ఇంకా ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే తమ సంపాదన చూసుకుంటూ, ఇంకో రకం వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు తన సంపాదన చూసుకుంటారు. అంటే తన కుటుంబం చూసుకుంటారు, తన ఉద్యోగం ఏంటి అలా తన సొంత లాభం చేకూర్చేవి చూసుకుంటారనమాట. తమ లాభం మాత్రమే వాళ్ళు ఆశిస్తారనమాట. ఇంకా ఇతరుల గురించి అసలు పట్టించుకోరు. నేను బాగున్నానా, నా కుటుంబం బాగుందా, ఇలా వాళ్ళ ఆలోచన విధానం ఉంటుంది. ఇంకా వేరే వాళ్ళ గురించి వాళ్ళు అసలుకి ఆలోచించరు అనమాట. మరి ఇతరులకు ఎటువంటి హాని చేయరు. మరి పక్క వాళ్ళ విషయాల్లో మరి వాళ్ళ గొడవల్లో వీళ్ళు తల చూచరు అనమాట. వీరి వలన ఇతరులకి లాభం ఉండదు, దాని వలన మరి నష్టం కూడా ఉండదు. ఇతరులకి లాభం ఉండదు, వీళ్ళ వలన నష్టం అనేది కూడా ఉండదు. మరి ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే తమ లాభం చూసుకుంటూ ఇతరులకు కూడా లాభం కలిగించాలని చూస్తూ ఉంటారు. ఇంకో రకం వాళ్ళు ఏంటంటే వాళ్ళు లాభాన్ని పొందుతారు, ఇతరులకు కూడా లాభం కలిగించాలని చూస్తూ ఉంటారు. మరి ఇతరుల కోసం సేవా కార్యక్రమాలు చేస్తారు, మరి దానాలు చేస్తూ ఉంటారు, మరి ఇతరులకు మంచి కలిగించే పనులు చేస్తూ ఉంటారు. మరి ఇటువంటి వారి వలన ఎంతో కొంత ఇతరులకి లాభం కలిగించాలనే చూస్తూ ఉంటారనమాట. మరి మొదటి రకం వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్వలాభం కోసం ఇతరులకి నష్టం కలిగించటానికైనా వెనుకాడరు అనమాట. వాళ్ళ ప్రవర్తన అలా ఉంటుంది. మరి రెండో రకం వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు వాళ్ళ సుఖం వాళ్ళు చూసుకుంటారు, ఇతరుల గురించి పట్టించుకోరు అనమాట. వాళ్ళకి ఇతరులకి మంచి చేయరు, అలాగని చెడు కూడా చేయరు అనమాట. మరి మూడో రకం వాళ్ళు ఏంటంటే వాళ్ళు తన లాభం చూసుకుంటూ ఇతరులకు కూడా లాభం కలిగించాలనే ప్రవర్తన కలిగి ఉంటారనమాట. మరి వీళ్ళని ఏంటంటే వాళ్ళు తమ లాభం చూసుకుంటూ ఇతరులకు కూడా లాభం కలిగించాలని చూస్తూ ఉంటారు కాబట్టి వీరిని పుణ్యాత్ములు అని సార్ ఇక్కడ వివరించడం జరిగిందనమాట. మరి ఇంకా కొంతమంది ఉంటూ ఉంటారు. వాళ్ళేంటే తమ స్వార్థం వదులుకొని వాళ్ళేంటంటే తమ స్వార్థాన్ని వదులుకొని ఇతరులకు సేవలు చేస్తూ ఉంటారు. మరి వాళ్ళు మంచి చేయాలని ఇతరులకి మంచి చేయాలని చూస్తూ ఉంటారు. మరి వీరు తమ కష్టాలు కూడా లెక్క చేయకుండా ఎంతసేపు అందరికీ ఆనందం కలిగించాలని వీళ్ళు ఏంటంటే వాళ్ళు కష్టపడినా పర్వాలేదు, ఇతరులకి మంచి చేయాలి అనే
ఆలోచనలో ఉంటారనమాట. ఇతరులకి మంచి చేయాలి, వాళ్ళని ఆనందంగా ఉంచాలి అని చూస్తూ ఉంటారనమాట. వీళ్ళనే మహాత్ములు అని ఇక్కడ వివరించటం జరిగిందనమాట. మరి ఏంటంటే పాపాత్ములు, ఇంకొక రకం వాళ్ళు ఉన్నారు, పుణ్యాత్ములు, మహాత్ములు. ఇలా 4 రకాల ప్రవర్తన కలిగిన వారు మనకి కనిపిస్తూ ఉంటారనమాట మన సమాజంలో. మరి మరి దీన్ని భగవద్గీతలో వివరించడం జరిగిందనమాట. ఒక భగవద్గీత 3వ అధ్యాయం 29వ శ్లోకంలో మరి ఏం చెప్పారంటే ఈ 3 రకాల గుణాలు కలిగిన వారిని మరి ఒక శ్లోకం ద్వారా వివరించడం జరిగిందనమాట. ప్రకృతే గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృత్య విదో మదాన కృత్య విన్య విచాలయాత్. ఈ తాత్పర్యం ఏంటి అంటే మరి ప్రకృతి గుణములచే పూర్తిగా మోహితులైన మనుషులు, ఈ ప్రకృతి యొక్క గుణములచే మోహితులైన మనుషులు ఆ గుణముల ఎందును ఆ కర్మల ఎందును మిక్కిలి ఆసక్తి కలవారై ఉంటారనమాట. ప్రకృతి గుణములచే మోహితులైన ఈ మనుషులు ఎలా ఉంటారంటే ఆ యొక్క గుణాలకు ఆ యొక్క కర్మలకు పూర్తిగా ఆసక్తి చూపిస్తూ ఉంటారనమాట. వాళ్ళకి ఏంటంటే జ్ఞానం అనేది ఉండదు కాబట్టి ఆ మిడిమిడి జ్ఞానం కలిగి మందబుద్ధులైన అజ్ఞానులను మరి ఆ మిడిమిడి జ్ఞానం అంటే కొంచెం కొంచెం తెలుసు అనమాట, వాళ్ళకి పూర్తిగా తెలియదు. ఆ మిడిమిడి జ్ఞానం కలిగిన అజ్ఞానులను మరి పూర్తిగా తెలిసిన జ్ఞాని అయిన వాడు భ్రమకు గురి చెయ్యడు. ఈ ఆత్మజ్ఞానం తెలుసుకున్న వారు ఏంటంటే ఆ మిడిమిడి జ్ఞానం కలిగిన వారిని భ్రమలకు మీరు అట్లా చేయండి ఇలా ఉంటా ఈ లాభం వస్తుంది అలా భ్రమలకు గురి చెయ్యరు అని ఈ శ్లోకం ద్వారా వివరించడం జరిగింది అనమాట శ్రీకృష్ణుల వారు. మరి దీని అర్థం ఏంటి అంటే లోకంలో మానవులు ఏంటంటే తమో గుణము, రజోగుణము, సత్వగుణము, నిర్గుణము, మరి ఇలా 4 రకాల గుణాలతో ఉంటారనమాట. లోకంలో మానవులు తమో గుణము, రజోగుణము, సత్వగుణము, నిర్గుణము, ఇలా 4 రకాల గుణాలతో ఉంటారనమాట. ఇది ప్రకృతి సహజం కూడా. ఇలా వారి గుణాలను బట్టి వారి ప్రవర్తన ఉంటుందన్నమాట. వాళ్ళ గుణాలను బట్టి వాళ్ళ ప్రవర్తన అనేది ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారనమాట సారు. మరి ఇక్కడ ఏంటంటే మనం ఆలోచిస్తే మరి తమో గుణంలో ఉన్న వారి ప్రవర్తన ఒక రకంగా ఉంటుంది, అలాగే రజో గుణంలో ఉన్న వారి ప్రవర్తన మరొక రకంగా ఉంటుంది, అలాగే సాత్విక గుణంలో ఉన్న వారి ప్రవర్తన ఇంకొక రకంగా ఉంటుంది, అలాగే నిర్గుణ స్థితిలో ఉన్న వారి ప్రవర్తన మరి వీటన్నిటికీ భిన్నంగా ఉంటుందన్నమాట. రకరకాల మనస్తత్వం కలిగిన వారు ఉంటారనమాట. మరి తమో గుణం, రజోగుణం వారి ప్రవర్తన అలా ఉండటానికి కారణం ఏంటి అంటే మరి తమో గుణం కానీ, రజోగుణం కానీ, సాత్విక గుణం కానీ ఇలా వారి వారి ప్రవర్తన అలా ఉండటానికి కారణం ఏంటి అంటే వారి లోపం కాదు, వారి గుణమే కారణము. అది వారి లోపం కాదు, వారి గుణం అలా ఉందన్నమాట. అందుచేత ఆత్మజ్ఞానులైన వారు అంటే ఆత్మజ్ఞానులైన వారు అంటే ఈ విషయాల గురించి తెలుసుకున్నవారంట. మరి ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి మనం కొంచెం కొంచెం తెలుసుకుంటున్నాం అనమాట. మరి ఆత్మజ్ఞానులైన వారు అంటే ఈ విషయాల గురించి అంటే తమో గుణంలో ఉన్న వారి ప్రవర్తన ఎలా ఉంటుంది, రజోగుణంలో ఉన్న ప్రవర్తన ఎలా ఉంటుంది, సాత్విక గుణంలో ఉన్న వారి ప్రవర్తన ఎలాగుంటుంది, నిర్గుణంలో ఉన్న వారి ప్రవర్తన ఎలాగుంటుంది, ఈ విషయాలు మనం కొంచెం కొంచెం తెలుసుకుంటున్నాం. ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు ఏంటంటే అలా ప్రవర్తించే వారిని అంటే ఆ, వారి వారి గుణాలను బట్టి వారి ప్రవర్తన ఉంటుంది అని వీళ్ళకి తెలుసు అనమాట. వాళ్ళు అలా ప్రవర్తించే వారిని విమర్శించరంట, నిందించరు, మరి వారిని మార్చడానికి కూడా ప్రయత్నం చేయరు అనమాట. ఆత్మజ్ఞానులైన వారు ఆ గుణాల్లో ఉన్న వారిని వాళ్ళని విమర్శించరు, నిందించరు, వారిని మార్చడానికి ప్రయత్నం కూడా చేయరనమాట. కారణం వారి వారి గుణం మారితే తప్ప వారి ప్రవర్తన మారదు. వాళ్ళ గుణం ఎప్పుడైతే మారుతుందో వాళ్ళ ప్రవర్తన మారుతుంది, కానీ వాళ్ళ గుణం మారకుండా వాళ్ళ ప్రవర్తన మారదు అని ఆత్మజ్ఞానులకు తెలుసు అనమాట. మరి ఆత్మజ్ఞానులు అంటే ఎవరు అంటే యోగులు, ఋషులు, మరి వారి గుణం మార్చడానికి ప్రయత్నిస్తానే గాని ఈ ఆత్మజ్ఞానం తెలుసుకున్న వారు యోగులు కానీ ఋషులు ఇలాంటి వారు ఇప్పుడు మనం కూడా కొంచెం కొంచెం ఈ మార్గంలో ఉండి తెలుసుకుంటున్నాం. మరి వీళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ గుణం మార్చడానికి ప్రయత్నిస్తారే కానీ వాళ్ళ ప్రవర్తన మార్చుకో అని చెప్పరంట.
కారణం ఎన్ని సలహాలు ఇచ్చినా వారి గుణం మారనిదే వారి ప్రవర్తన మారదు. వాళ్ళ గుణం మారితేనే వాళ్ళ ప్రవర్తన మారుతుందని వాళ్ళకి తెలుసు అనమాట. మరి ఇక్కడ సారు ఒక ఉదాహరణ చెప్పడం జరిగింది. మరి మనం ఇది ఆ సామెత అందరికీ తెలుసు అనమాట. కుక్క తోక వంకర సరిచెయ్యాలనుకోవటం ఎంత మూర్ఖత్వమో, మనిషి గుణాన్ని సరిచేయకుండా, మరి కుక్క తోక వంకరగానే ఉంటుందండి. మనం ఎంత ఇటు వెనకాల తోక పట్టుకొని లాగినా అది మళ్ళా వెనక్కి ముడుచుకుపోతూ ఉంటుంది. మరి అలాగే మనిషి గుణాన్ని సరిచేయకుండా వారి ప్రవర్తన మార్చాలి అనుకోవటం అంతే మూర్ఖత్వం అని సారు ఇక్కడ ఉదాహరణ చెప్పడం జరిగింది. మరి మానవుల్లో ఉండే తమో గుణం కానీ రజో గుణం వల్లే మానవుల ప్రవర్తన లోక విరుద్ధంగా ఉంటుంది. వారి వారి గుణాల్లో ఉండటం వల్ల ఒకళ్ళు కొంతమంది తమో గుణం, కొంతమంది రజో గుణంలో ఉండటం వల్లే వారి ప్రవర్తన అనేది లోక విరుద్ధంగా ఉంటుంది అని చెప్పడం జరిగిందనమాట. మరి ఇలా ఉన్నవారి ప్రవర్తన ఏంటంటే, మరి వీరందరి ప్రవర్తన మరి మారిపోమంటే, మరి మనం వాళ్ళు అలా ఉన్నారు, తమో గుణంలో ఉన్నారు, రజో గుణంలో ఉన్నారు, వాళ్ళ ప్రవర్తన మారిపోవాలి అనుకుంటే మారిపోతుందా అండి? ఖచ్చితంగా మనం అనుకుంటే మారదనమాట. మరి ఎంత మంచిగా చెప్పినా, మరి మనం వాళ్ళకి ఎంత మంచి సలహాలు ఇచ్చినా, మరి ఎంత నీతి ఏదో కొన్ని నీతులు చెప్పినా మారదనమాట. అక్కడ ఏంటంటే అక్కడ వాళ్ళ గుణం మారలేదు కనుక, వాళ్ళ గుణం మారలేదు కనుక వాళ్ళ గుణం ఎలా మారుతుంది? గుణం మారకపోతే వాళ్ళ ప్రవర్తన అనేది ఎలా మారుతుంది? అందుకని గుణం మారటం అనేది అంత తేలికైన విషయం కాదు. గుణం అనేది మామూలుగా మారమంటే మారదు. మరి పత్రికారు ఏం చెప్తున్నారు అంటే, ఏ మానవుడైనా ఒక గుణంలో నుంచి ఇంకొక గుణంలోకి అంటే ఒక గుణంలోంచి ఇంకో గుణంలోకి రావాలి అంటే మరి 100 150 జన్మలు పడుతుందని చెప్తున్నారు. పత్రిసార్ ఏం చెప్తున్నారంటే, తమో గుణంలోంచి రజో గుణంలోనికి రావాలి అంటే మరి 100 నుంచి 150 జన్మలు పడుతుంది అని చెప్తున్నారనమాట. మరి ఒక్కొక్క జన్మలో సహజంగా ఏంటి అంటే, ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కరికి 1 మిల్లీమీటర్ వంతు గుణం మాత్రమే మారుతుందంట. మనం ఒక జన్మ తీసుకున్నప్పుడు మన గుణం మారాలంటే 1 మిల్లీమీటర్ వంతే మారుతుంది అని ఇక్కడ సార్ చెప్తున్నారనమాట. మరి ఎంత కష్టమో చూడండి. మన గుణం మారాలంటే ఒక జన్మలో 1 మిల్లీమీటర్ వంతే మారుతుందంట. మరి అట్లా మరి తమో గుణంలో నుంచి రజోగుణంలోకి రావాలంటే 150 జన్మలు, మరి రజోగుణంలో నుంచి సాత్విక గుణంలోకి రావాలంటే మరొక 150 జన్మలు, అలా జన్మలు పడుతుంది అని చెప్తున్నారు. అంటే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ పెద్దవాళ్ళు కొంతమంది ఒక పని చేయొద్దు అంటే వాళ్ళు పదే పదే అదే చేస్తూ ఉంటారు. మనం చెప్పినా కానీ వాళ్ళకి ఆ విషయానికి అది ఆలోచన రాదనమాట. అప్పుడు ఈ సామెతను వాడుతూ ఉంటారు. వీడికి పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదు అని చెప్తూ ఉంటారు. మరి అలా గుణం మారందే వాళ్ళ ప్రవర్తన అనేది మారదు అని సార్ చెప్తున్నారు అనమాట. మరి తమో గుణం రజోగుణం ఉన్నవారి పనులు ఎలా ఉంటాయి అంటే లోక కంటకంగా, అంటే అందరికీ నష్టం కలిగించేవిగా ఉంటాయంట. ఈ తమో గుణంలో రజోగుణంలో ఉన్న వారి పనులు ఎలా ఉంటాయి అంటే వాళ్ళ పక్కవారికి కానీ ఇతరులకు కానీ నష్టం కలిగించే విధంగా ఉంటాయి. మరి సాత్విక గుణంలోకి వచ్చిన వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే వాళ్ళ పనులు లోక కళ్యాణకరంగా ఉంటాయి. అంటే అందరికీ లాభం కలిగించేలా ఉంటాయన్నమాట. మరి అందుచేత మరి అందరూ మంచిగా మారాలన్నా, మరి వారు చేసే పనులు ఇతరులకి లాభం కలిగించాలన్నా, మరి వాళ్ళు మంచిగా మారాలన్నా, మరి వాళ్ళు చేసే పనులు ఉంటాయి కదా, అవి ఇతరులకు లాభం కలిగించాలన్నా, మరి ఆనందం కలిగించాలన్నా, మరి ప్రతి ఒక్కరూ కూడా మరి మరి గుణాన్ని మార్చుకోవాల్సిందే. అందరూ కూడా సాత్విక గుణంలోనికి రావాల్సిందే అనమాట. తమ గుణం రజోగుణంలో ఉంటే వాళ్ళ ప్రవర్తన ఏమాత్రం మారదనమాట. ఎప్పుడైతే సాత్విక గుణంలోకి వస్తామో వాళ్ళ ప్రవర్తన అనేది మారుతుంది. అలా మానవులు మరి ఏంటంటే గుణాలు మార్చటానికి, వారిలో తొందరగా మార్పు తీసుకురావటానికి, మరి ఈ గుణాలు మారిపో అంటే మారిపోదు అనమాట. నువ్వు నీ ప్రవర్తన మార్చుకో అంటే వాళ్ళు మార్చుకోలేరు కదా. అందుకని మానవులు ఆ గుణాలు అనేది మార్చుకోవటానికి, వారిలో మార్పు అనేది తీసుకురావటానికి, మరి ప్రతి ఒక్కరూ కూడా మరి లోక కళ్యాణకరమైన పనులు చేసేవారిగా, అంటే మంచి చేసేవారిగా, ఇతరులకి మంచి చేసేవారిగా మార్చటానికి మరి వారిలో తమో గుణం రజోగుణాన్ని తొలగించి
మరి సాత్విక గుణంలోకి తీసుకురావటానికి. మరి తమో గుణంలో ఉన్నవాళ్ళు మరి బద్ధకంతో ఉంటారు, మరి రజోగుణంలో ఉన్నవారు అహంకారంతో ఉంటారు. మరి వాళ్ళలో కొంచెమైనా మార్పు తీసుకురావడానికి మరి పూర్వపు పెద్దలు కానీ, ఋషులు కానీ, పండితులు కానీ మరి ఈ ఆలయ సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. మనకు వచ్చే లాభం ఏంటంటే మనం గుణం మార్చుకోవటానికి ఈ ఆలయ సాంప్రదాయం అన్నది ప్రవేశపెట్టారనమాట. మరి ఈ ఆలయ సాంప్రదాయంలో మరి పెద్దలు కానీ, పండితులు కానీ ప్రవేశపెట్టిన ఆచారాలు మరి పద్ధతులు మనం ఇందాక చెప్పుకున్నాము. మరి కొండపైన ఉన్న గుడికి వెళ్తే పుణ్యం వస్తుంది అంటాము. మళ్ళీ గుళ్ళోకి వెళ్ళి ఆ విగ్రహాన్ని దర్శించుకుంటే పుణ్యం వస్తుందని చెప్తూ ఉంటాము. మరి పంతులు గారు శటగోపం పెడితే పుణ్యం వస్తుందని, మరి ఆ దేవుడి ప్రసాదం తింటే పుణ్యం వస్తుందని ఇవన్నీ చెప్పుకున్నాం ఇందాక. మరి ఈ పద్ధతులన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే అవి మానవుల గుణాన్ని మార్చే విధంగా ఉంటాయన్నమాట. అలా పెద్దలు కానీ, ఋషులు కానీ, పండితులు కానీ ప్రవేశపెట్టిన పద్ధతులన్నీ మానవుని గుణాలను మార్చే విధంగా ఉన్నాయన్నమాట. అంతేకాదు మరి ఆలయ సాంప్రదాయాల్లోని పద్ధతులు వాళ్ళు ప్రవేశపెట్టిన పద్ధతులు ఎలా ఉంటాయి అంటే మానవులకి శారీరకంగానే కాదు మానసికంగాను కూడా లాభాలు కలిగించే విధంగా ఉంటాయన్నమాట. శారీరకంగానే కాదు మనసుకు కూడా మనం అంటూ ఉంటామండి. నేను ఈ రోజు గుడికి వెళ్ళి వచ్చాను, పొద్దునే ఎంతో సంతోషంగా ఉంది, ఎంతో ఆనందంగా ఉంది అని చెప్తూ ఉంటాం. అలాగే శారీరకంగానే కాదు మానసికంగా కూడా లాభం కలిగించే విధంగా ఉంటాయన్నమాట. ముఖ్యంగా శరీరానికి ఆరోగ్యం, మరి మనసుకి ప్రశాంతత చేకూర్చే విధంగా ఉంటాయన్నమాట. ఇంకా సమాజానికి ఎంతో ఉపయోగపడే విధంగా కూడా ఈ ఆలయ సాంప్రదాయం అన్నది ఉంటూ ఉంటుంది. మరి ఏంటంటే ఇక్కడ సార్ ఏం చెప్తున్నారు అంటే సామాన్య జనాన్ని మరి సామాన్యంగా ఉన్న ఈ జనాలకి మరి మనం ఈ పని చేయండి ఈ లాభం వస్తుంది, మరి ఆ పని చేయండి మీకు ఆ లాభం వస్తుందంటే ఎవరు మన మాట పట్టించుకోరండి. ఎవరైనా ఇప్పుడు మామూలుగా మన పక్క వాళ్ళకి చెప్పామనుకోండి, ఇదిగో ఈ పని చేయండి ఈ లాభం పొందుతారు మీరు అంటే, ఏంటి మీరు చెప్పేది అన్నట్లుగా ఉంటుందన్నమాట. అందుకనే మరి పెద్దలు పండితులు మరి జనాలకున్న బలహీనత తెలుసు కనుక, ప్రతి ఒక్కరూ బలహీనత తెలుసు కనుక పుణ్యం అనే పదాన్ని అక్కడ ఉపయోగించడం జరిగిందనమాట. మరి మనం ఆ లాభం వస్తుంది ఆ పని చేయండి, ఈ లాభం వస్తుంది ఈ పని చేయండి అంటే ఎవరు వినరు. పుణ్యం వస్తుందని చెప్తే ఎవరైనా చేయటానికి ముందుకు వస్తారనమాట. అందుకని పండితులు అనేది మరి ఈ ఆలయ సాంప్రదాయం అనేది ప్రవేశపెట్టడం జరిగింది అని చెప్తున్నారు. మరి మాకు పుణ్యం వస్తుందంటే మనం ఏ మాత్రం ఆలోచించము, ఏ పనైనా చేయటానికి రెడీగా ఉంటామన్నమాట. అందుచేత మానవులు అటువంటి పనులకు ప్రాముఖ్యం ఇస్తారనే పండితులు పుణ్యం అనే పదాన్ని అక్కడ చేర్చడం జరిగిందనమాట. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఆలయ సాంప్రదాయం అనేది మానవుల గుణాలు మార్చటానికి, మరి వాళ్ళ గుణాలను మార్చటానికే తప్ప మరి తద్వారా వాళ్ళ గుణం మారిందనుకోండి ఆటోమేటిక్గా ఏంటంటే వాళ్ళు లోకానికి ఉపయోగ పనులే చేస్తూ ఉంటారు. మరి గుణం వల్లనే కదా ఎవరైనా మరి ఆ గుణము ప్రవర్తించే విధానం బట్టి ఇతరులకు చెడు కానీ మంచి కానీ చేస్తూ ఉంటారు. మరి ఎప్పుడైతే వాళ్ళ గుణాన్ని మార్చుకుంటారో వాళ్ళు లోకానికి ఉపయోగపరమైన పనులే చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల మరి ఏంటంటే లో ఎవరికైనా మంచి చేసి వాళ్ళ గుణం మార్చుకోవడం వల్ల తక్కువ జన్మలోనే వాళ్ళ గుణం మారుతుందన్నమాట. అప్పుడు లోకానికి వాళ్ళ గుణం ఎప్పుడైతే మారుతుందో అప్పుడు లోకానికి మంచే చేస్తారు. కనుక ఏ మానవుడైనా ముఖ్యంగా మరి వాళ్ళ గుణాన్ని మార్చుకోవటానికే ప్రయత్నించాలన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ గుణాన్ని వాళ్ళ గుణాన్ని మార్చుకోవటానికే ప్రయత్నించాలి. మరి ఆ గుణం మారింది అనుకోండి వాళ్ళు మంచి పనులు చేస్తారు. మరి మంచి పనులు చేస్తే ఆ మంచి చేయటం వల్ల మనం మంచిని పొందుతాము. అప్పుడు దాంతోపాటు మనం ఎప్పుడైతే మంచిగా ఉంటామో ఇతరులు కూడా మంచి చేయాలని చూస్తూ ఉంటాము. అదే చెప్తారు కదా పత్రికాని, మనం సృష్టికి ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది. మరి మంచి ఇస్తే మంచి, చెడు ఇస్తే చెడు, మరి వాళ్ళకి నష్టం కలిగిస్తే మనం నష్టపోతాము. ఎవరికైనా ఇతరులకు లాభాన్ని కలిగిస్తే మనం లాభం పొందుతాము అని సార్ చెప్తూ ఉంటారు కదా కొన్ని మరి చెప్తూ ఉంటారు కదా. అలాగే మనం సృష్టికి ఏది ఇస్తే మనం దాన్నే పొందుతాం అనమాట. మరి ఇక్కడ సత్యసాయి బాబా వారు కూడా ఏం చెప్పారంటే గుడ్డలు మార్చడం కాదు గుణాలని మార్చుకోవాలి అని సత్యసాయి బాబా వారు కూడా చెప్పడం జరిగింది. గుడ్డలు మార్చుకోవటం కాదు మన గుణాలను మార్చుకోవాలి.
ఇంకా సత్యసాయి బాబా వారు ఏం చెప్పారంటే చాలా మంది భజనలు చేస్తూ ఉంటారు. ఆ భజనలు కూడా కొన్ని కొన్ని మ్యూజిక్లు వేరే వేరే ట్యూన్లు మార్చి భజనలు చేస్తూ ఉంటారు. అలా ఇలా ట్యూన్లు మారుతుందో లేదో చూస్తున్నారు కానీ మనం గుణం మారుతుందో లేదో అనేది మనం గమనించుకోవాలి అని సత్యసాయి బాబా వారు కూడా చెప్పడం జరిగిందనమాట. ఇలా ట్యూన్లు మార్చి మార్చి భజనలు చేస్తున్నారు కానీ మనం గుణం మారుతుందో లేదో అనేది కూడా మనం చూసుకోవాలి అని చెప్తున్నారనమాట. మరి ఇక్కడ వీటి బట్టి ఏం అర్థమవుతుంది అంటే గుణం మార్చుకోవటం ముఖ్యమని స్పష్టంగా చెప్పడం జరిగిందనమాట. మనం గుణం అనేది మార్చుకోవాలి అని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది అనమాట. సార్ కూడా ఇదే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగిందనమాట. మరి ఇదే విషయాన్ని ఇంకా వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏం చెప్పారు అంటే స్నానమందు లేదు పానమందు లేదు మంత్రతంత్రమందు మహిమ లేదు గుణము కుదిరినేని ఘనయోగి తానవును కాళికాంబ హంస కాళికాంబ. మనం చేసే నదీ స్నానాలు, కొంతమంది నదీ స్నానాలు చేస్తారండి, సముద్ర స్నానాలు చేస్తూ ఉంటారు. వాటి వలన ఏ ప్రయోజనం లేదు. మరి గుడిలోకి వెళ్ళి తీర్థం పుచ్చుకుంటూ ఉంటాము. కొంతమంది కాశీ వెళ్ళి వచ్చి ఇది గంగా తీర్థం తెచ్చామని ఇస్తూ ఉంటారు. అలా మనం ఆ తీర్థాన్ని సేవించినా కానీ ఏ ప్రయోజనం ఉండదంట. కానీ మనసుతో చేసే మంత్రాలతో కానీ తనువుతో అంటే ఈ శరీరంతో చేసే తంత్రాలు, ఈ శరీరంతో చేసే పనుల వల్ల కూడా ఏ ఫలితం ఉండదన్నమాట. ఎవరికైతే గుణం మారుతుందో, మన గుణం ఎప్పుడైతే మారుతుందో మనం నిర్గుణ స్థితిలోకి వస్తామో వాడే ఘనమైన అంటే గొప్ప యోగి అని వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పటం జరిగింది. ఇంకా ఇదే విషయాన్ని వేమన వారు ఏం చెప్పారు అంటే భాండ శుద్ధి లేని పాకమేలా ఆత్మశుద్ధి లేని ఆచారమది ఎలా చిత్తశుద్ధి లేని శివ పూజ ఎలా విశ్వదాభిరామ వినురవేమ అని వేమన వారు కూడా చెప్పడం జరిగిందనమాట. అంటే ఎన్ని పూజలు చేసినా మరి నీ చిత్తం, నీ మనసు శుద్ధి కానప్పుడు, మరి నీ మనసు మంచిగా మారినప్పుడు, ఆ మనసు యొక్క గుణం మారకపోతే ఎన్ని పూజలు చేసినా కానీ నీ ప్రవర్తన మారినప్పుడు, నీ గుణం మారినప్పుడు ప్రయోజనం ఏంటి అని వేమన వారు కూడా ఇక్కడ చెప్పడం జరిగిందండి. మరి ఆయన ఏం చెప్తున్నారంటే పాత్ర శుద్ధి, మన పాత్ర శుభ్రంగా తోమకుండా ఎంత గొప్పగా ఎంత రుచిగా నువ్వు వంట చేసినా మరి అది దండగే కదా. నువ్వు ఆ పాత్ర శుభ్రంగా తోమలేదు, దాంట్లో నువ్వు ఎంత రుచికరంగా చేసినా అది దండుగే అవుతుంది. అలాగే ఆత్మశుద్ధి లేకుండా నీ ఆత్మ అంటే నీ చిత్తం నీ మనసు శుద్ధి కాకుండా నువ్వు ఎన్ని ఆచారాలు పాటించినా అది దండుగే అని ఇక్కడ వేమన వారు కూడా చెప్పడం జరిగిందండి. మరి ఇదే విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు కూడా మరి 2వ అధ్యాయం 45వ శ్లోకంలో చెప్పారు. త్రైగుణ్యో విషయో వేద నిస్రైగుణ్యో భవార్జున నిర్ద్వందో నిత్య సత్వస్సు నిర్యోగక్షేమ ఆత్మవాన్ అనే శ్లోకం ద్వారా వివరించారండి. మరి ఈ వేదాలనేవి త్రిగుణాలని సంబంధించిన విషయాలనే చెప్తున్నాయి. వేదాలు ఈ గుణాల గురించే చెప్తున్నాయి. కానీ అర్జున, నువ్వు త్రిగుణాలను వదిలి, నువ్వు ఈ గుణాలను వదిలి నిర్గుణవి కావాలి, ద్వంద్వాలు లేని వాడివిగా నిరంతరము శుద్ధ సత్యమును ఆశ్రయించిన వాడివిగా యోగక్షేమాలు అంటే యోగక్షేమాల యందు దృష్టి లేకుండా ఆత్మజ్ఞానివి కమ్ము అని శ్రీకృష్ణుల వారు మరి అర్జునుడికి చెప్పడం జరిగిందండి. నువ్వు ఎప్పుడైతే ఈ ద్వంద్వాలు లేని వాడివిగా నిరంతరము శుద్ధ సత్యమును ఆశ్రయించిన వాడివిగా యోగక్షేమాల యందు ఆ దృష్టి లేకుండా ఆత్మజ్ఞానివి కమ్ము అని శ్రీకృష్ణుల వారు అర్జునుల వారితో చెప్పడం జరిగింది. మరి ఈ శ్లోకాన్ని బట్టి ఏంటి అంటే శ్రీకృష్ణుల వారు కూడా గుణాలు మారాలనే చెప్తున్నారనమాట. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన, మరి వేమన్ల వారు చెప్పిన, మరి అలాగే శ్రీకృష్ణుల వారు చెప్పిన మరి ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. మరి ఇదే విషయాన్ని మరి పత్రికారు కూడా ఈ విషయంలో ఏం చెప్పారంటే ఎన్నో జన్మల అవసరం లేకుండా మన గుణం మార్చుకోగలిగే మార్గాన్ని మనకు బోధిస్తున్నారు. మరి పత్రికారు కూడా ఇదే విషయాన్ని ఇందాక ఏం చెప్పారంటే పత్రికారు మనం ఒక గుణం నుంచి ఇంకో గుణంలోకి మారాలంటే 100 నుంచి 150 జన్మలు పడుతుంది అని చెప్పారు. ఒక్కొక్క జన్మలో 1 మిల్లీమీటర్ వంతు మాత్రమే మన గుణాన్ని మార్చుకుంటాము అని చెప్పారు. మరి అదే విషయాన్ని మరి మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాక, ఈ శ్వాస మీద ధ్యాస ధ్యాన మార్గంలోకి వచ్చాక
మరి ఎవరైతే ధ్యానం చేస్తూ ప్రతినిత్యము ధ్యానం చేస్తూ ఉంటారో వాళ్ళు ఎన్నో జన్మలు అవసరం లేకుండా ఈ జన్మలోనే మరి తమో గుణంలో ఉన్న రజోగుణంలోకి మారిపోతారు. ఎన్నో జన్మలు అవసరం లేదండి. ఈ ధ్యానం చేసే వారికి ఎన్నో జన్మలు అవసరం లేకుండా ఈ జన్మలోనే మరి తమో గుణంలో ఉన్న రజోగుణంలోకి మారిపోతారు. మరి రజోగుణంలో ఉన్నవారు మరి సాత్విక గుణంలోకి మారిపోతారని పత్రిజీ స్పష్టంగా వివరించారండి. మరి ధ్యానం అనేది గుణం మార్చుకోవటానికేనని మనం ఇక్కడ తెలుసుకోవాలన్నమాట. మరి ఏది ఏమైనా మరి ఎంతమంది చెప్పినా ముఖ్యంగా ఎవరికైనా గుణం మారాలి. అందుచేత ముఖ్యంగా ముందు గుణాల గురించి తెలుసుకుందాం. అసలు గుణాలు అనేవి మనం ఎందుకు మార్చుకోవాలి అని తెలుసుకోవాలన్నమాట. మరి శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టు మానవులంతా కూడా మూడు మూడు గుణాల్లో ఉంటారు. సత్వ, రజో, తమో గుణాల్లో ఉంటారు. ప్రతి ఒక్క మానవులు కూడా మూడు గుణాల్లో తమో గుణం, రజోగుణం, సాత్విక గుణం ఇలా మూడు గుణాల్లో ఉంటారు. మరి వాళ్ళ గుణాలను బట్టి వారి ప్రవర్తన ఉంటుంది. మరి ఇందాక మనం చెప్పుకున్నట్లు తమో గుణం, రజోగుణంలో ఉన్న వారి ప్రవర్తన ఎవరికైనా నష్టం కలిగించే విధంగానే ఉంటుంది. మరి సత్వగుణం, సాత్విక గుణంలో వచ్చిన వారి ప్రవర్తన ఎవరికైనా లాభం కలిగించే విధంగానే ఉంటుంది అని ఇక్కడ సార్ చెప్తున్నారనమాట. మరి మరి ఇదే విషయాన్ని రామాయణంలో వాల్మీకి మహర్షి వివరించడం జరిగిందనమాట. రామాయణంలో వాల్మీకి మహర్షి ఏం చెప్పారంటే తమో గుణంలో ఉన్నవారు ఎవరు అంటే కుంభకర్ణుడు అనమాట. తమో గుణంలో ఉన్నవాడు ఎవరు అంటే కుంభకర్ణుడు అనమాట. ఈయన ఏంటంటే ఎక్కువ తినటానికి తాగటానికి 6 నెలలు తింటారు, 6 నెలలు నిద్రపోతూ ఉంటారన్నమాట. వీళ్ళు దానికే ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తాడనమాట కుంభకర్ణుడు. అలాగే రజోగుణంలో ఉన్నవారు ఎవరు అంటే రావణాసురుడు అనమాట. ఆయన అహంకారంతో అందరి మీద ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటారనమాట. అలాగే సాత్విక గుణంలో ఉన్నవాళ్ళు ఎవరు అంటే విభూషణుడు అనమాట. విభీషణుడు ధర్మ అధర్మాలు, మరి న్యాయ అన్యాయాలు, మరి మంచి చెడులు ఇవే ఆలోచిస్తూ ఉంటాడనమాట. సాత్విక గుణంలో ఉన్నవారు ఏంటంటే ఏది ధర్మము ఏది అధర్మము అని, ఏది న్యాయము ఏది అన్యాయం అని, మంచి చెడు వీటి గురించి ఆలోచిస్తూ ఉంటారనమాట. సాత్విక గుణంలోకి వచ్చిన వారు ఈ విషయాలని ఆలోచిస్తూ ఉంటారనమాట. మరి తమో గుణంలో ఉన్న వారికి ఏంటంటే బద్ధకం ఉంటుంది. వీళ్ళు ఏ విషయాన్ని ఆలోచించరు అనమాట. వాళ్ళు ఎప్పుడు బద్ధకంగా ఉంటారనమాట. మరి రజోగుణంలో ఉన్న వాళ్ళకి అహంకారం ఉంటుంది, అంటే ఆవేశంగా కూడా ఉంటారు. మరి కానీ సాత్విక గుణంలో ఉన్న వారికి వివేకం అనేది ఉంటుందన్నమాట. వీళ్ళు ఆలోచిస్తారనమాట. మరి కొంచెం ఇక్కడ మనం ఏంటంటే మరి రామాయణంలో జరిగిన ఒక సంఘటన అనమాట. ఏంటంటే సీతని తీసుకురావడంలో వీళ్ళ ముగ్గురి ప్రవర్తన 3 రకాలుగా ఉంటుంది. వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములైన మరి కుంభకర్ణుడు, రావణాసురుడు కానీ విభీషణుడు, వీళ్ళ ముగ్గురు ప్రవర్తన 3 విధాలుగా ఉంటుంది సీతమ్మ వారిని తీసుకొచ్చే విషయంలో. మరి సీతను ఎత్తుకు వస్తే నాకేమిటి అని పట్టనట్టు తన పని తాను చూసుకున్నాడు కుంభకర్ణుడు సీతమ్మ వారిని తీసుకొచ్చే విషయంలో. ఏది జరిగితే నాకేంటి అని, మరి ఆయనకి బద్ధకం కదా, తినడం 6 నెలలు తినడం 6 నెలలు పడుకోవటం కదా, ఆయన ఎలా ఉంటే నాకేంటి అని మరి కుంభకర్ణుడు తన ప్రవర్తన అలా ఉందన్నమాట. మరి రావణాసురుడు మాత్రం ఇది రాజధర్మం, నేను ఏది చేసినా కానీ మరి రాజయ్య రాజైన వాడు ఏది చేసినా మరి చలామణి అవుతుంది అనమాట. అందుకని ఆయన అహంకారంతో ప్రవర్తించాడు రావణాసురుడు. కానీ సాత్విక గుణంలో ఉన్న విభీషణుడు మాత్రం ఇది అధర్మం, పరుల భార్యని చెరపట్టకూడదు అని అన్నకి చెప్పి చూశాడు, రావణాసురుడికి చెప్పి చూశాడు అనమాట. మరి ఇక్కడ గమనిస్తే మనం తమో గుణంలో ఉన్న కుంభకర్ణుడు ఆలోచించకుండా అన్న ఆదేశానుసారం ప్రవర్తించి నాశనమయ్యాడు. మరి అలాగే రజోగుణంతో అహంకారంతో విర్రవీగిన రావణాసురుడు సీతను విడిచిపెట్టమన్నా కూడా మరి సీతను విడిచిపెట్టమని చెప్తాడు విభీషణుడు. కానీ విడిచిపెట్టమన్నా కూడా విడిచిపెట్టకుండా యుద్ధం చేసి నాశనం అయ్యాడు. మరి కానీ సాత్విక గుణంతో ఉన్న విభీషణుడు మరి ధర్మాలు ఆలోచించాడు. ధర్మాన్ని ఆశ్రయించి చివరికి మరి ఆయన చెప్పాడనమాట రావణాసుడికి సీతమ్మ వారిని తీసుకురావద్దు అని చెప్తాడు. కానీ రావణాసుడు వినడనమాట. ఈయన సాత్విక గుణంలో ఉన్నాడు కాబట్టి, మరి ఈయన ధర్మాన్ని ఆశ్రయించాను కాబట్టి ఈయన
లాభం పొందాడు, చివరికి రాజు అయ్యాడు అనమాట. మరి దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే సాత్విక గుణంలో ఎవరు ఉన్నా వారికి వివేకం అనేది కలుగుతుంది. మరి విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. సాత్విక గుణంలోకి వస్తే ఆలోచిస్తారనమాట. ధర్మాధర్మాలు వాళ్ళకి బోధపడతాయి. చేయవలసిందేంటి, చేయకూడనిది ఏమిటి అనేది స్పష్టంగా గ్రహించగలుగుతారు అనమాట. ఏ విషయం చేయాలి, ఏది చేయాలి, ఏది చేయకూడదు అనేది వాళ్ళు ఆలోచించుకోగలుగుతారు అనమాట. సాత్విక గుణంలో ఉన్న వాళ్ళు అనమాట. మరి చివరకు వాళ్ళు అలా చేయటం వలన లాభాన్నే పొందుతారు. మరి విభీషణుడు తాను లాభం పొందాడు. మరి తర్వాత అందరికీ శాంతిని ఆనందాన్ని కలిగించాడనమాట. మరి రజోగుణంలో అహంకారంతో ఉన్న రావణాసురుడు మరి నాశనం అయ్యాడు. మరి అందరి నాశనానికి కారణమయ్యాడు. అందుచేత ఈ మహానుభావులు కానీ, ఈ మహాత్ములు కానీ, ఈ ఋషులు కానీ మానవునికి నష్టం కలిగించే గుణాలను మార్చడానికి, మరి ఈ గుణాల వలన మానవులకి నష్టం కలుగుతుంది కాబట్టి పెద్దల ఆలయ సాంప్రదాయాలని ప్రవేశపెట్టడం జరిగింది. వాళ్ళ గుణాలను మార్చడానికే ఈ ఆలయ సాంప్రదాయం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. మరి మహాపురుషులు మరి మరి మహాపురుషులు ఋషులు వీళ్ళందరూ ఏది చేసినా, ఏది లోకానికి అందించినా దానిలో ఎంతో కొంత లాభం ఉంటుందంట. ఈ పెద్ద పెద్ద వాళ్ళు మరి పండితులు కానీ ఋషులు కానీ మరి వాళ్ళు ఏది చేసినా, ఏది ఆలోచించినా అది లోకానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దానిలో ఎంతో కొంత లాభం ఉంటుంది. అంతేకాని మనం ఆశించే, మనం కోరుకునే లాభం మాత్రం ఉండదు అని చెప్తున్నారు. అది వాళ్ళ గుణాలు మార్చడానికే తప్ప ఆలయ సాంప్రదాయం అనేది మనకేదో పుణ్యం వస్తుందని కాదు అని చెప్తున్నారు. మరి ఆలయ సాంప్రదాయం ప్రకారం చేసే ఈ పనులన్నీ కూడా గుణాలు మార్చడానికే తప్ప మోక్షాన్ని ఇచ్చేవి కావు. ఈ ఆలయ సాంప్రదాయాలు అనేవి మనం ఏదో మోక్షం కలిగించేవి అనుకుంటాం. ఇవి గుణాలు మార్చటానికే తప్ప మోక్షాన్ని కలిగించేవి కావు. కోరికలు తీర్చేవి కావు. మరి కష్టాలు తొలగించేవి కావు అని చెప్తున్నారు. పాపాలను తొలగించేవి కావు. ఇవన్నీ కూడా మరి మన ఈ పనులన్నీ కూడా గుణాలు మార్చడానికే కానీ మన కోరికలు తీర్చుకోవటానికో, గుడికి వెళ్తే మన కోరికలు తీరుతాయనో, మనకు కష్టం తొలగిస్తాడని ఆ భగవంతుడు, మరి మనం ఏదైనా అధర్మమైన పనులు చేస్తే వాటిని దేవుడి ముందు మొరపెట్టుకుంటూ ఉంటారు. మరి వాటికి కాదు. ఇవన్నీ కూడా మరి ఈ ఆలయ సాంప్రదాయాలు అనేవి మన యొక్క గుణాలను మార్చడానికే కానీ మోక్షం వస్తుందని కాదు అని సారు ఈ ఇది ఈ ఆలయాల అర్థం అంతరార్థం అనే టాపిక్ లో చాలా స్పష్టంగా వివరించారనమాట. ఇంకా ఉపవాసం అంటే ఏంటంటే ఈసారి కొంచెం చిన్న చిన్న టాపిక్ దీంట్లో ఇచ్చారు. ఉపవాసం అంటే ఏంటంటే మనం ఉపవాసం ఉంటే పుణ్యం వస్తుంది అనుకుంటాం. కానీ కడుపుకి అంటే జీర్ణకోశానికి పూర్తిగా విశ్రాంతినివ్వటమే ఉపవాసం. మనం అది ఏంటంటే ఆ భోజనం తినకపోతే మన మన జీర్ణకోశానికి మనం రెస్ట్ ఇచ్చినట్లు అవుతుందంట. మనం ఏంటంటే ఉపవాసం ఉంటే పుణ్యం వస్తుందనే ఉద్దేశంతో ఉపవాసం ఉంటాం. కానీ ఆ జీర్ణకోశానికి మనం విశ్రాంతిని ఇవ్వటం, ఇదే ఉపవాసం అంటున్నారు. ఇంకా మౌనం అంటే ఏంటి అంటే మనం మాట్లాడకుండా ఉంటాం. దానివల్ల ఏంటంటే మనం నోటికి విశ్రాంతిని ఇస్తూ ఉంటాం అనమాట. మనం మామూలుగా అయితే ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటాం. రోజు మొత్తంగా ఏదో ఒకటి మనకు అవసరమైన విషయాలు, అవసరం లేని విషయాలన్నీ మాట్లాడుతూ ఉంటాం. కానీ ఈ మౌనం అనేది ఏంటంటే మరి నోటికి విశ్రాంతి, మరి జాగారం అని అంటూ ఉంటారు. అలా రాత్రంతా నిద్రపోకుండా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు నేను జాగారం ఉన్నాను శివరాత్రి రోజు అని టీవీ చూస్తూ ఉంటారు, ఏ సినిమాలు చూస్తూ ఉంటారు, ఇంకా పురాణ కాలక్షేపం అవి చేస్తూ ఉంటారు. కానీ రాత్రంతా నిద్రపోకుండా నువ్వు ఎప్పుడైతే ఆ భగవంతుని మీద దృష్టి ఉంచుతావో, ఈ టీవీలు సినిమాలు ఇవి కాదండి, ఎప్పుడైతే నువ్వు ఆ భగవంతుని మీద దృష్టి ఉంచుతావో అదే నిజమైన జాగారం అని ఇక్కడ సార్ చెప్తున్నారనమాట. ఇంకా పూజ అంటే ఏంటి అంటే మనకి అందరికి కొంతమందికి మరి భగవంతుడు, మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాక తెలుసుకుంటున్నాం భగవంతుడు గుళ్ళో కాదు అంతటా ఉన్నాడు అని తెలుసుకుంటున్నాము. మరి ఈ భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకోవటానికే పూజ అనేది అంటండి. భగవంతుడు ఉన్నాడు అని మనం తెలుసుకోవటానికి ఈ పూజ అనేది చేస్తూ ఉంటాం అనమాట. మరి స్తోత్రం అంటే మరి భగవంతుడి గొప్పతనాన్ని మనం చాలా మంది విష్ణు సహస్రనామం చదువుతూ ఉంటారు, మరి లక్ష్మి అష్టోత్తరాలు అలా చదువుతూ ఉంటారనమాట. మరి అది చదివితే పుణ్యం వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది భగవద్గీత పారాయణ చేస్తూ ఉంటారు. అది పారాయణ అంటే వాటి భగవద్గీతను చదువుతూ ఉంటే దానికి నాకు పుణ్యం వస్తుంది
అని అలా అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ స్తోత్రం అంటే ఏంటి అంటే ఆ భగవంతుడి గొప్పతనాన్ని మనం భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకుంటున్నాము. కానీ ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవటమే స్తోత్రం అని చెప్తున్నారు. ఇంకా జపము అంటే ఆ భగవంతుని నిరంతరము గుర్తుంచుకోవటం అనమాట. మనం ఏంటంటే ఇప్పుడు మరి పొద్దున్నే పూజ చేస్తామండి. ఆ పావు గంటే మనం ఆ దేవుడి దగ్గర ఆ పూలు పెట్టి, ఆ దీపారాధన చేసి దండం పెట్టేసుకుంటాం. ఇక తర్వాత మనం ప్రాపంచిక విషయాల్లో పడిపోతాం. ఇక ఆ భగవంతుడు మనకు గుర్తుకు రాడనమాట. మళ్ళీ రేపు ఉదయం లేచినప్పుడు మళ్ళీ పూజ చేస్తాం. అలాగే ఈ జపం అంటే ఏంటంటే నిరంతరం ఆ భగవంతుడిని గుర్తుంచుకోవటం అనమాట. ఎప్పుడు భగవంతుడు అంతటా ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవటం అని ఈ టాపిక్ లో ఈ బుక్ లో సారి వివరించడం జరిగింది. మనం తెలుసుకునే అర్థాలు ఒక రకంగా ఉన్నాయి, వాటి అంతరార్థాలు వేరే రకంగా ఉన్నాయి. నాకు ఈ బుక్ చాలా నచ్చింది మేడం. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, పద్మలత గారికి, పల్లవి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమగురు కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.